వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి దట్ ఈస్ 'రాజాసాబ్' ట్రైలర్ గురించనమాట. చాలా డిలేగా, చాలా లేట్‌గా చెప్తున్నా. అందుకని ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజ్ సినీ అనమాట. 994 దగ్గర ఉన్నా 1000 చేసేసుకుందాం. ఎందుకురా ఈ డిలే? ఏం చేసావు? ఎందుకు? వర్క్ ఎక్కువ ఉండడం వల్ల అందరూ ఇప్పుడు వాళ్ళు ఓన్లీ వాళ్ళ ఫోకస్ అంతా మూవీస్ మీదే. అంటే వర్క్ చేస్తున్నారో లేదో మనకు తెలీదు. అండ్ ఆల్సో వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తున్నారో మనకు తెలీదు. బట్ ఐ షుడ్ రికార్డ్ అండ్ ఆల్సో ఐ షుడ్ ఎడిట్ అండ్ నేనే అప్‌లోడ్ చేయాలి. అన్నీ నేనే చూసుకోవాలి. ప్రతీదీ ఎస్‌ఈఓలు అన్నీ నేనే చూసుకోవాలి. సో, నాకు కొంచెం టైం పడతది. అండ్ ఆల్సో వర్కు ప్రెషర్ నిన్న హెవీగా ఉంది. సో, అందుకు లేట్ అనమాట. ఓకే. 'రాజాసాబ్' ట్రైలర్ ఎలా ఉంది అంటే నాకైతే సోగానే ఉంది భయ్యా. ఏదో పెద్ద గొప్పగా అసలు ఫెంటాస్టిక్ హారర్ అంటూ భయంగా ఉండడం ఇలాంటివేమీ లేవు. చాలా నార్మల్‌గా ఉంది. అండ్ ఇన్‌ఫాక్ట్ నాకు కామెడీగా అనిపించింది. అది కామెడీ ట్రైలర్ లాగానే ఉందనమాట. కామెడీ కూడా నాకు బా నచ్చింది. అండ్ ఆల్సో 'యాటిట్యూడ్' బై 'ప్రభాస్' గారు చాలా అంటే చాలా ఫ్రెష్‌గా 'బుజ్జిగాడు' వైబ్స్ వచ్చింది. అండ్ దాంతో పాటు అందరితో ఇట్లా కామెడీ చేస్తూ చాలా రోజులైంది 'ప్రభాస్' గారిని చూసి. సో, అది చాలా అంటే చాలా బావుంది. అండ్ ఇప్పటికి చాలా రోజులయిందనమాట అలాంటి 'ప్రభాస్‌ని' చూసి. సో, ఇట్ వాస్ గుడ్. అండ్ హీరోయిన్స్ ముగ్గురున్నారు. బావున్నారు. అంతే. ఇంక దాని గురించి ఎక్కువ మాట్లాడనవసరం అవసరం లేదు. బికాస్ అలా వస్తారు, ఇలా ఎళ్ళిపోతారు అని అనిపించినట్టే ఉంది మూవీ అంతా. అండ్ నెక్స్ట్ ఈస్ కామెడీ. కామెడీ చాలా అంటే చాలా బాగుంటది అని అనుకుంటున్నా ఈ ట్రైలర్‌లో. సారీ ఈ మూవీలో. దే డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ అని అనిపిస్తుంది నాకైతే. అండ్ నెక్స్ట్ ఈస్ కమ్స్ టు విజువల్స్ అండ్ స్టోరీ. స్టోరీ విల్ బి నార్మల్. నార్మల్‌గానే ఉంటది. పెద్ద గొప్ప స్టోరీ ఏం కాదు. అండ్ విజువల్స్ ఉన్నాయి. అబ్బా! ఏదో గొప్పగా చూపియాలి అనుకుంటారు. కానీ అక్కడే దెబ్బతీస్తారు. ఎందుకో తెలీదు స్కేరీగా అనిపియలేదు నాకు. ఇన్‌ఫాక్ట్ నాకు అవన్నీ చూసి అలవాటయిందో మనకి చూస్తుంటే అసలు భయమనేది రాలా. ఇప్పుడు 'అరుంధతి' సినిమా ఉంటది. సుస్సు పోసుకున్నారు. 'కాంచన' సినిమా ఉంది. డబల్ సుస్సు పోసుకున్నారు. ఒక్కొక్కళ్ళు ప్యాక్ అయిపోయింది. ఆ టైప్ ఉండాలి. కానీ ఇది హారర్ చూస్తుంటే ఏదో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండియర్ ఏదో చూపిస్తున్నారు. ఏంటి దెయ్యానికి కూడా ఇంత బాగా చూపిస్తున్నారు అన్నంత ఫీలొస్తుంది. సో, ఆ స్కేరీనెస్ అనేది నాకు కనిపియలేదు ఈ ట్రైలర్‌లో. మేబీ ఫ్యూచర్‌లో ఇంకో ట్రైలర్‌లో ఇట్ వుడ్ బి మోర్ స్కేరియర్ అండ్ థియేటర్‌లో ఇంకా స్కేరియర్ ఉంటదని నేను అనుకుంటున్నా. కానీ ఐ ఫెల్ట్ లైక్ అంత భయమైతే అనిపియదని వస్తుంది హారర్. అండ్ ఫైనల్లీ ఐ కమ్స్ టువర్డ్స్ తమన్. తమన్ గారు మళ్ళీ మన చెవుల్లో నుంచి రక్తం తిప్పేయడం గ్యారంటీ. ఈ సినిమాలో గూడా ఆ బీజీఎము యేసుకున్నాడు. గట్టి కొడుతున్నాడు. బట్ ఐ ఫీల్ లైక్ హారర్ మూవీకి ఆ సస్పెన్సు, ఆ గ్యాపు, ఆ సైలెన్సు అండ్ ఇంకోటి అలాంటి చిన్నవుంటాయన్నమాట. జంప్ కట్స్‌కి సౌండ్ మిక్సింగ్. అలాంటివి మంచివి చెయ్యాలని తమన్ గారు కోరుకుంటాను. అదనమాట సంగతి. బికాస్ ఇదొక హీరోయిజం మూవీ కింద తీసాడంటే మాత్రం పోయింది. ఓన్లీ నువ్వెళ్ళేది కామెడీ కోసం, లేకపోతే 'ప్రభాస్' గారి కోసం అంతే. ఇంక దీనికి మించి ఇంకేమీ లేదు. మోస్ట్‌లీ అందరూ గూడా అదే జూస్తారు. ఇప్పుడు మీకు కలెక్షన్స్ వచ్చేస్తాయి. ఒక 400,00,00,000 హ్యాపీ. వాళ్ళు ఒక 200,00,00,000 పెట్టారో, లేకపోతే 300,00,00,000 పెట్టారో ఏమో తెలీదు గానీ, యూ విల్ బి గెట్టింగ్ ఓ 400, 500 క్రోర్స్ వచ్చేస్తాయి ఈ సినిమా ద్వారా. బట్ ఎందుకు? ఇప్పుడు సినిమా బాగుంటే మనకి రిజిస్టర్ అవుతది. రిపీట్ వాల్యూ పడతది. అండ్ ఆల్సో ఇంట్లో కూర్చొని చూడడానికి బావుంటది. ఆర్ ఎల్స్ తర్వాత ఇప్పుడు ఎంతసేపు ఎలా ఆలోచిస్తున్నారంటే మూవీ టీమ్ గాని, వీళ్ళందరూ గాని ఆ మూవీ థియేటర్‌లో ఉన్నంత సేపే. ఆ వీక్, 2 వీక్స్‌లో డబ్బులు ఎలా లాగేయాలి జనాల దగ్గర నుంచి. ఆ! ఎన్ని రోజులైతే ఏంటి? ఆ డబ్బులు వెంటనే వచ్చేసినాయా లేదా? ఇప్పుడు ఈ సినిమాకి కూడా హైక్స్ ఉంటాయి. సంక్రాంతి హైక్స్ ఉంటాయి. సో, ఇదన్నమాట సంగతి. అండ్ ఇంకో బాంబ్ పేల్చాడు నిన్న. దట్ ఈస్ డొనాల్డ్ ట్రంప్ గారు. 100% టారిఫ్ ఆన్ అదర్ మూవీస్. అంటే యునైటెడ్ స్టేట్స్ కాకుండా వేరే చోట షూట్ చేసిన మూవీస్ ఏవైతే యునైటెడ్ స్టేట్స్‌లో ప్లే చేయాలంటే 100% టారిఫ్ కట్టాలి అనే కాన్సెప్ట్ వచ్చింది. సో, చూద్దాం. ఇంక అదన్నమాట సంగతి. నేను చెప్తున్నాను గదా! మనోళ్ళు బడ్జెట్స్ తగ్గించుకొని, అన్నీ తగ్గించుకుంటే ప్రొడక్ట్ విల్ బి గుడ్. లేకపోతే ఇలానే ఉంటాయి.
అదనమాట సంగతి. ఉంటా మరి. ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ హావ్ ఎ గ్రేట్ డే. బై బై. సీ యూ. టాటా. అర్థమైందా రాజా?